వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద వినియోగదారుల ఆందోళన. కౌశిక్ రెడ్డి గారు మైక్ ముందు ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ప్రశ్నించే గొంతుకైన కౌశిక్ రెడ్డి గారిని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తాము. అమీన్పూర్ పెద్ద చెరువు విస్తీర్ణాన్ని తేల్చండి. ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేము. అందుకని అప్పటి నుంచి కోర్టులో కేసులు వేస్తున్నాము, తిరుగుతున్నాము, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాము, సెక్రటరియట్ చుట్టూ తిరుగుతున్నాము, అందరూ పొలిటికల్ లీడర్స్ అందరి చుట్టూ కూడా తిరుగుతున్నామండి. మాకు జస్టిస్ చెయ్యండి, మా ప్లాట్లు మాకు ఇప్పించండి. మేము ఇల్లు కట్టుకోవడానికి కొనుక్కున్న ప్లాట్స్ అవి అయితే కూడా అవి ఇప్పుడు చెరువు నీళ్లు ఎక్కువయ్యి అలుగు క్లోజ్ చేయడం మూలాన ఆ మురికి నీళ్లు అవన్నీ మా దాంట్లోకి వస్తున్నాయి అని మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాము. కానీ టిల్ టుడే మాకు ఒక సొల్యూషన్ అంటూ ఏమీ దొరకలేదు. ఇంతలోనే మళ్ళా GO16 ఇచ్చారు. దాని మీద కూడా మేము మళ్ళా కేసు ఫైల్ చేశాము. ఆ ఇష్యూ కోసము ప్రజలకి కానీ ప్రభుత్వానికి కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ కరెక్ట్గా చెప్పడం కోసం మేము ఈ మీటింగ్ పెట్టామండి. ఇప్పుడు అమీన్పూర్ చెరువుకి అసలు సమస్య ఏముంది అంటే అలుగు లేకపోవడమే దానికి ఉన్న పెద్ద సమస్య అండి. ప్రస్తుతము ప్రభుత్వ అధికారులు అలుగు అది బంధం కొమ్ము చెరువు వైపు నుంచి నీళ్లు ఏవైతే వస్తున్నాయో ఆ నీళ్లు అంటే ఇన్ఫ్లో ఆఫ్ వాటర్ ఎక్కడి నుంచి రావాలో దాని ప్లేస్లో అవుట్ఫ్లో పెట్టారు. అసలైన అవుట్ఫ్లో ఉన్నది సంబి చెరువు వైపు ఉంది మాది. అక్కడిది మేము కంప్లీట్ క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసి ఏమంటున్నారు, ఇప్పుడు చెరువు క్లోజ్ అయిపోయింది, దాన్ని మేము ఐడెంటిఫై చేయలేకపోతున్నాం కాబట్టి వేరే అదర్ ఆల్టర్నేటివ్ చూస్తున్నాం. మేము చూసి అక్కడి నుంచి నీళ్లు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మాకు లేట్ అవుతుంది అన్నది వాళ్ళు రీజన్ చెప్తున్నారు. కానీ ఇప్పుడు అసలు చైన్లెస్ సిస్టము గొలుసుకట్టు చెరువులు అంటే ఏంటి, ప్రతి చెరువుకు కూడా ఒక ఎత్తువైపు ఉన్న ఇన్ఫ్లో ఒక అవుట్లెట్లోంచి చెరువులోకి పక్క చెరువులో ఎక్సెస్ వాటర్ ఈ చెరువులో పడాలి. ఈ చెరువులో అయిన ఎక్సెస్ వాటర్ డౌన్ సైడ్ ఉన్న దాంట్లోంచి పక్క చెరువులోకి పడాలి. అట్లా ఏదైతే మాకు ఇన్ఫ్లో రావాల్సిన బంధం కొమ్ము చెరువు ఉందో ఆ చెరువులోంచి మా చెరువులోకి రావాల్సిన నీళ్ల వైపు వీళ్ళు అవుట్ఫ్లో పెట్టారు. అక్కడ సంబి చెరువు వైపు ఉన్న దాన్ని పూర్తిగా మూసేశారు. నాలాల మీద అన్నిటి మీద ఇళ్ళు కట్టుకున్నారు. అలుగు పాయింట్ ఏదైతే ఐడెంటిఫై చేశారో దాని మీద కూడా ఇల్లు కట్టుకున్నారు. మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాము. హైడ్రా వచ్చాక హైడ్రా వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేశాము. చేస్తే ఏం చేశారంటే వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిపించి అసలు చెరువు అలుగు ఎక్కడుంది అని ఐడెంటిఫై చేయమని చెప్పారండి. చెప్తే వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇరిగేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చారు. వచ్చారండి. వస్తే వచ్చి ఇది సంబి చెరువు వైపు ఉన్న అలుగు అని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. చేసి దానికి అప్పుడు మేము అందరం కూడా ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నప్పుడు అది ఇక్కడ చెరువు అలుగు ఇది అని చెప్పి ఇది ఇంకా 40 మీటర్స్ విడ్త్ ఉండాలి అన్నది కూడా వాళ్ళు స్పెషల్గా చెప్పారండి. చెప్పి ఐడెంటిఫై చేశారు. అంతా అయిపోయింది. దానికి ఉన్న చెరువు డిస్టెన్స్ ఎంత కూడా అప్పుడు చెప్పారు వాళ్ళు. ఇదిగోండి ఈ మ్యాప్లో సంబి చెరువు వైపు ఉన్న అలుగు 2.2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది 156 of 2021లో కూడా వాళ్ళు NGTకి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. గవర్నమెంట్ సెక్రటరియట్ నుంచి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ NGTకి ఇచ్చిన దాంట్లో కూడా పెద్ద చెరువు నుంచి సంబి చెరువుకి 2.2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. దాని నాలా కోసమని మేము ₹1 కోటి తీసుకున్నాం. ఆ ₹1 కోటిలో 50% వర్క్ డన్ అని కూడా వాళ్ళు NGTకి రిపోర్ట్స్ ఇచ్చారు. కానీ టిల్ టుడే దాని మీద ఇంకా ఇళ్ళు కట్టుకుంటూనే ఉన్నారు. కూతవేటు దూరంలో ఉన్న మున్సిపల్ ఆఫీస్ ఉండి కూడా వాళ్ళు ఎవ్వరూ కనీసం వెళ్ళి ఆ ఇళ్లని కట్టుకుంటున్న ఇళ్లను కూడా ఆపరు. ఆల్రెడీ కట్టేసుకున్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ తర్వాత సంగతి, ముందు కట్టేసుకున్న ఇళ్లను కూడా ఇప్పుడు కడుతూ ఉన్న బిల్డింగ్స్ ని అక్కడ బోల్డ్ అంత వర్క్ నడుస్తున్నా కానీ ఎవరు కూడా ఆపట్లేదండి. దాన్ని ఇంకా కన్స్ట్రక్షన్ స్టిల్ నడుస్తూనే ఉన్నాయి. మళ్ళా ఒక పక్కన అంటున్నారు అలుగుని ఐడెంటిఫై చేయలేకపోతున్నాం కాబట్టి మేము వేరే దగ్గర నుంచి నీళ్లు తీస్తాము అని. ఇట్లా వాళ్ళు సంవత్సరాల తరబడి దొల్లిస్తూనే ఉన్నారు. కానీ అది మాత్రం మాకు సొల్యూషన్ అన్నది దొరకట్లేదండి. ఇప్పుడు వాళ్ళు 460 చెరువు 460 అని వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేశారు. వాళ్ళకి అసలు 460 అని NGTకి సబ్మిట్ చేయడానికి కానీ
కోర్టుకు సబ్మిట్ చేయడానికి కానీ దేనికైనా కానీ వాళ్ళకి అసలు ఎట్లాంటి ప్రూఫ్ లేదు. వాళ్ళు ఏమంటున్నారు, మేము ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఆల్రెడీ చేసేసాము అని అంటున్నారు. ప్రిలిమినరీ నోటిఫికేషన్ చేసిన దానికి వాళ్ళ దగ్గర ఏమి గైడ్ లైన్స్ లేవు. మా దగ్గర ప్రిలిమినరీ నోటిఫికేషన్ చేసిన దానికి గైడ్ లైన్స్ ఉన్నాయి. మళ్ళా తర్వాత మా కోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. వాళ్ళు మేము ప్రిలిమినరీ నోటిఫికేషన్ చేయడానికి ఏదైతే కోర్టులో పెట్టామో, ఏదైతే చెప్పారో దాని గైడ్ లైన్స్ ఏమీ లేకున్నా కానీ మాకు సింగిల్ జడ్జిమెంట్స్ లో చెరువు 93 ఎకరాలే అని చెప్పారు. కౌశిక్ రెడ్డి గారు ఏదైతే మైక్ ముందైతే ఏం మాట్లాడలేదు. మరి మేమందరం కూడా మరి పెద్దలు మన కడియం శ్రీహరి గారికి మైక్ ఇచ్చినప్పుడు మీరు ఏ పార్టీ అని చెప్పేసి అడగడం జరిగింది. వాస్తవంగా స్పీకర్ గారు వారిని బీఆర్ఎస్ పార్టీ అని చెప్పడం జరిగింది. కాబట్టి వారు మైక్ అందరి మరి కాంగ్రెస్ పార్టీ సభ్యులకు మైక్ ఇస్తూ మరి వారు కూడా ఇచ్చినప్పుడు మీరు ఏ పార్టీ అని చెప్పేసి అందరం కూడా అడగడం జరిగింది. దానికి ఈరోజు కౌశిక్ రెడ్డి మరి ఏదో మాట్లాడిందని చెప్పేసి ఇంతవరకు కమిటీస్ వేయలే. 2.5 years అవుతుంది. అసెంబ్లీ కమిటీస్ ఉంటాయి, వెల్ఫేర్ కమిటీస్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఇవన్నీ కమిటీస్ ఉంటాయి. ఎథిక్స్ కమిటీ ఉంటుంది, పిటిషన్ కమిటీస్ ఉంటాయి. కానీ ఇవన్నీ వేయకుండా కేవలం ఈ రోజు కౌశిక్ రెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచనతో ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేస్తున్నాం అనడం ఎంతవరకు సబబు అని చెప్పేసి అడుగుతాను. ఏంటంటే ఎంతసేపు ప్రతిపక్ష గొంతు నొక్కాలి, వారు మాట్లాడేది ప్రజలకు తీసుకుపోవద్దన్న ఆలోచనతో మరి అదేవిధంగా ఏదైతే ఈరోజు ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్నటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన హౌస్ కమిటీ వేయాలని చెప్పేసిన ఒక డిమాండ్ని మరి పక్కకు పట్టే విధంగా ఈరోజు గత వారం నుంచి సోమవారం వరకు గ్యాస్ కోసం ప్రతిరోజు తెల్లవారుజాము 4 గంటలకు వస్తున్న వల్ల వీళ్ళు నైట్ 10 గంటలకు వచ్చి గ్యాస్ లేదని లో పోటలు పెట్టిపోతున్నారు. ప్రతిరోజు మేము గ్యాస్ బండ్ ఇచ్చిన లీస్ట్ ఉందని చెబుతున్నారు. కనుక ఆ లీస్టులో చూపించట్లా, గోడవలో తాళం తీసేనా గోడవలో ఉన్న గ్యాస్ చూపించట్లా. అన్ని ఏజెన్సీలు వచ్చినప్పుడు ఈ ఏజెన్సీకి ఏమైంది, జయగుర్దత్త ప్రతిరోజు విలేజ్ వైజ్కి వచ్చి ప్రతి ఒక్కరికి డెలివరీ చేస్తున్నారు. ఇది ఎందుకు చేయలేకపోతుంది, ఇది పక్కదారికి పట్టేస్తున్నారు. ప్రతిరోజు వీళ్ళకి గ్యాస్ బండ్లు రావడం డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు ప్రతిరోజు హోటల్స్ ఎలా రన్ అవుతున్నాయి, ప్రతి ఒక్క హోటల్కి రన్ అవుతున్నాయి. వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, ఎలాంటి పబ్లిక్ ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు. ఈ ఏజెన్సీని అసలు వరస్ట్ ఏజెన్సీ, ఫస్ట్ ఈ ఏజెన్సీని తీసేసేయాలి. పక్కన ఉన్న ఏజెన్సీలకు వచ్చినప్పుడు ఈ ఏజెన్సీ ఏంది రాదు. ఇప్పుడు వచ్చి ఇవ్వాలొచ్చి మేము అడుగుతారేమో బాటిలింగ్లో ఫిల్లింగ్ అవ్వట్లేదు, అక్కడ ఫిల్ అవ్వలేదు, 200 లారీలు అక్కడ స్టాక్ ఆగిపోయినాయి. మేమందరం ఐవేస్లో అప్రెంటిస్ చేసుకోవడమే, మేమందరం మాకు తెలుసు. మేము బాటిలింగ్ ప్లాంట్లో ఎలా రన్ చేయాలనేది కూడా మేము కూడా చూసెక్కిన వాళ్ళే. ఆడిట్ జరిగినా కానీ సరే గ్యాస్ బండ్లు ఇక్కడ పంపిస్తారు, పబ్లిక్ ఎప్పుడు ఇబ్బంది పెట్టరు. దీని గురించి మీరు ప్రత్యేక చర్యలు తీసుకొని గవర్నమెంట్ మాకు న్యాయం చేసే వరకు నుంచి వెళ్ళేదే లేదు. వచ్చే ఫస్ట్ ఏజెన్సీని అన్నా రద్దు చేయాలి, లేదా గ్యాస్ బండ్లను ఇప్పించాలి. ఆల్రెడీ డెలివరీ అనే వచ్చింది. గ్యాస్ బండ్లు తీసుకోవడం డెలివరీ ఎలా వస్తుంది, పరిష్కారం ఏంది. ఏజెన్సీ వాళ్ళు కాల్ చేస్తే మాకు సంబంధం లేదు, 16 పెట్టారు. బుక్ చేసుకోండి గ్యాస్ బండ్. ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ప్రభుత్వం ఎంత చర్యలు తీసుకుంటున్నప్పుడు గ్యాస్ గురించి ఎందుకు తీసుకోలేకపోతుంది, గ్యాస్ లేకపోతుంది. కంపెనీ అవినీతికి పాల్పడిందని రెడ్ హ్యాండెడ్ గా పట్ట పగలు దొరికిపోయింది, ఆధారాలతో సహా దొరికిపోయింది. అందువల్ల ఈ డైవర్షన్ పాలిటిక్స్. ఏమనంటే దళిత యాంగిల్ తెస్తున్నాడు, ఇంకొక వైపు మా తమ్ముడు కౌశిక్ రెడ్డి గారి మీద ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేస్తామని. అంటే ఇది ప్రశ్నించే గొంతుల మీద దాడి. మొదటి నుంచి కూడా కౌశిక్ రెడ్డి గారు నిక్కచ్చిగా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. కౌశిక్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడుతున్నాడు గనక ఆయన మీద రేవంత్ రెడ్డి గారు పగబట్టినట్టు చేస్తున్నాడు. పోలీసులను పెట్టి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయించారు. ఇవాళ కౌశిక్ రెడ్డి గారి మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేసినారు. కౌశిక్ రెడ్డి గారి మీద అనేక అక్రమ కేసులు పెట్టినారు. మీరు పెట్టిన కేసులు అక్రమ కేసులని కోర్టులే రిమాండ్ చేయకుండా కౌశిక్ రెడ్డి గారికి పలుమార్లు బెయిల్ ఇచ్చింది. అంటే ఉద్దేశపూర్వకంగా కౌశిక్ రెడ్డి గారి మీద ఈరోజు దాడి జరుగుతూ ఉంది. ఈ దాడి కౌశిక్ రెడ్డి గారి మీద కాదు, ఈ దాడి ప్రశ్నించే గొంతుల మీద దాడి, ఈ దాడి ప్రజాస్వామ్యం మీద దాడి. ఇవాళ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేస్తున్నానని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అసలు ఎథిక్స్ కమిటీకి రెఫరెంటు చెయ్యాలంటే అనాగరిక భాషలో అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డిని మొట్టమొదలు ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలి. బడ్వానే లాంటి భాష మాట్లాడినావు కదా,
నోటితో నేను చెప్పలేనటువంటి ఉచ్చరించలేని భాషలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఫస్ట్ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలి. నువ్వు అసలు ఫస్ట్ శాసనసభ సభ్యత్వానికి అనర్హత వేటు వేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి గారి మీద అనర్హత వేటు వేయాలి. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు ఎక్స్పెల్. ఇది ఎట్లున్నది, నువ్వే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఇవాళ మీరు గొంతు బిగ్గర చేసుకొని మా మైకులు ఇవ్వకుండా ఇవాళ మా కౌశిక్ రెడ్డి గారి మీద పగబట్టి ఉద్దేశపూర్వకంగా ఒక కక్షతోని ఇవాళ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేసిండ్రు అనేది రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమైతా ఉంది. తప్పించుకోవడానికి నా మీద వ్యక్తిగతమైనటువంటి దాడి, దాని నుంచి తప్పించుకోవడానికి మా కౌశిక్ రెడ్డి గారి మీద ఎథిక్స్ కమిటీ అనేటువంటిది, దాని నుంచి తప్పించుకోవడానికి దళిత్ అనే యాంగిల్ తెచ్చి వాళ్ళకేదో ప్రేమ ఉన్నట్టు మాకేదో లేదన్నట్టు ఒక గంట సేపు ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. అంటే పొంగులేటి గారి విషయాలు బయట ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.